సానబోయిన సత్యనారాయణ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ చంద్రబాబును కలిసిన ఒక పెద్ద ఆయన అనంటే మాత్రం అందరికీ సులభంగా గుర్తుపట్టేస్తారు. సీఎంను గుర్తుపట్టడానికి సానబోయిన సత్యనారాయణ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ చంద్రబాబును కలిసిన పెద్ద ఆయన అంటే చాలా సులభంగా గుర్తుపెట్టేస్తారు. సీఎంను కలిసిన సమయంలో తన గురించి, తన కుటుంబం గురించి కాకుండా ఊరికి మేలు చేయమని కోరిన మంచి మనిషి సానబోయిన సత్యనారాయణ. అయితే ఆయన సీఎంతో సమావేశమయ్యి చంద్రబాబు హామీ ఇచ్చి 10 రోజులు దాటిందో లేదో అప్పుడే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం కామదేవునిలంక గ్రామంలో పనులు మొదలయ్యాయి. సానబోయిన సత్యనారాయణకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా కామధేనువులంకలో డ్రైనేజీ నిర్మాణం, రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. అలాగే సత్యనారాయణకు 2 సెంట్ల స్థలంలో ఇంటి నిర్మాణం ప్రారంభించారు. దీంతో సానబోయిన సత్యనారాయణ ఉబ్బి తబ్బిపోతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం పనులు చేస్తున్న చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం గారు మీకు హామీ ఇచ్చారు కదా, ఇచ్చారండి. ఎంతవరకు నెరవేరింది? మాకండి ఇల్లు కట్టిస్తామన్నారండి. తర్వాత రోడ్లు వెళ్ళిస్తా అన్నారు. సోరా చెరువుకు రోడ్డు, పెద్ద రోడ్డు నుంచి సోరా చెరువు రోడ్డు కలపాలన్నాను, చేపిస్తాను అన్నారు. చిన్న చిన్న రోడ్లు ఉన్నాయండి, రోడ్లు కూడా చేపిస్తారు అన్నారు. మరి ఇంకా ఏమవుతారు అన్నారు. బాబా ఏమున్నదన్నారు. నీకు పిల్లలు ఎంతమంది అన్నారు. 5 పిల్లలు ఉన్నానా, 3 ఆడవాళ్ళు 2 కొడుకులు అన్నానా. నువ్వు పొలం ఎంత ఉన్నాను అన్నారు. 3 ఎకరాలు ఉంది బాబు, 3 ఎకరాల్లో 3 అరెకరాలు కూతురికి ఇచ్చేసానా, ఉన్నా కొంత నా కొడుకులు నేను చేసుకుంటున్నాను. రెండోది మీరు 4,000 రూపాయలు పిచ్చికిస్తున్నారు, వాటితో కాలక్షేపం చేసుకుంటున్నాం బాబు అన్నాను. అయితే పిల్లలు ఒక్కొక్కరికి ఎంతమంది అన్నారు. పెద్ద అమ్మాయికి 2 ఆడవాళ్ళు ఒక అబ్బాయి, 2 అమ్మాయికి 2 ఆడవాళ్ళు ఒక అబ్బాయి, 3 అమ్మాయికి ఒక అబ్బాయి, అమ్మాయి 5 అమ్మాయిలు అన్నాను. చాలా బాగుంది, మరి అన్ని చూస్తున్నారు అన్నారు. చూస్తున్నాను బాబు అన్నాను. ఇంకా ప్లేస్ కూడా కొడుకు పెడుతున్నారు బాబు, మాకు కొడుకుని కూడా అన్నాను. చాలా మంచిది, బాగా చూసుకుంటున్నారు నీకు అన్నాడు. ఆ మధ్యగా నీకు ఇంకా ఏంటో చెప్పలేన్నారు. చెప్పలేక ఆదా చూసుకుపోయి అలా ఉన్నాం చూడడానికి. నీకు ఇల్లు లేదు కదా అన్నారు చంద్రబాబు నాయుడు బాబు గారు. ఆ మధ్యగా లేదు బాబు అన్నాను. అయితే నేను ఇల్లు కట్టిస్తానా, కట్టించుకుంటావా అన్నారు. కట్టించుకుంటాను బాబు అన్నాను. అయితే కట్టించుకో, నేను అన్ని సౌకర్యం చేస్తారా అని చెప్పి మాట ఇచ్చారు. మీ మాట ప్రకారంగా శంకుస్థాపన మొన్న చెల్లించామన్నా అని పేరు 4 మాసాల కానీ పూర్తి చేస్తామన్నారు. చాలా సంతోషం బాబా, జై చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అన్నారు. డ్రైనేజీలు లేవు, మరి ఊళ్ళో కామధేనులు అంటే డ్రైనేజీలు తగ్గించాలండి. రెండోది రోడ్లు అసలు డేమేజ్ అయిపోయింది, రోడ్లు లేవు బాబు. అడిగినప్పుడు అన్ని నేను చేపిస్తారా అని చంద్రబాబు నాయుడు గారు నాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా